హాయ్ హలో రఫ్ అండ్ టఫ్ అనుకో ఇక చూడండి 1 2 3 4 5 6 7 8 ఇది ఒక్కసారి పెట్టుబడి పెట్టామనుకో చేప లాగినప్పుడు చూడండి సౌండ్ జేబులో కూడా పెట్టుకొని కర్ర 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 అట్లా లుకానా కంపెనీ చూడండి ఇది సింగిల్ కాలం కానీ అన్ని ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఏం పేరు అనేది సాల్ట్ ఆర్మ్. ఈ సౌండ్ అనేది ఇది కూడా చాలా మంచి మిషన్. ఇది వాల్గలు కొర్రమొట్టలు పడతాయి దీనికి. ఇది లుకానాలో బ్లాక్ టెట్రా, లుకానా ప్రీడియేటర్, లుకానా ప్రీడియేటర్లో రెడ్. ఆల్ ఫిషింగ్ చేయడానికి 4000 సిరీస్ తీసుకోండి. మీరు మరాల్ ఫిషింగ్ చేయొచ్చు. రవ్వు ఫీడర్కి ఏ నెంబర్ హుక్స్ వస్తాయనా? హాయ్ ఫ్రెండ్స్, ఎంజే టెక్నికల్ హబ్కి స్వాగతము. యాక్చువల్గా ఈరోజు రాజాబాబు ఫిషింగ్ టాకిల్ స్టోర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఏమేమైతే ఫిషింగ్కి టూల్స్ ఏమేమి వచ్చినాయో డీటెయిల్గా చూద్దాం. ఫిషింగ్ లవర్స్తో పాటు ఫస్ట్ టైం ఎవరైనా ఫిషింగ్ నేర్చుకోవాలంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము ఒక స్పిన్నింగ్ రీల్కి దారం ఎలా కడతారో అనేది చూపిస్తాడన్న. కొత్తగా లుకానా తరఫు నుంచి వచ్చిన బైట్ కాస్టింగ్ రీల్స్ కానీ, స్పిన్నింగ్ రీల్స్ కానీ, రాడ్స్ కానీ అవన్నీ చూద్దాం. ఫిషింగ్ కి ఉపయోగించే టూల్స్ అంటే ఫీడర్స్, హుక్స్, స్పూన్స్, ఏ నంబర్ హుక్ ఏ ఫిష్ కి వస్తుంది అనేది అన్నతో మాట్లాడి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తే మాకు చిన్నగా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు రాజాబాబు గారితో మాట్లాడేసి ఏమేమి కొత్తగా వచ్చినాయి, అలాగే ఏమేమి హుక్స్ తోని ఏమేమి ఫిషెస్ పట్టవచ్చు డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు కొన్ని కొత్త టూల్స్ అయితే రావడం జరిగింది లుకానాకి సంబంధించినవి. ఏమేమి ఇప్పుడు మనకైతే ప్రెజెంట్ న్యూ స్టాక్ మనకు బైట్ కాస్టింగ్ రాడ్, బైట్ కాస్టింగ్ మిషన్, అలాగే స్పిన్నింగ్ రాడ్, స్పిన్నింగ్ మిషన్స్. ఏ కంపెనీకి సంబంధించిన? లుకానా. మంచి బ్రాండ్, బెస్ట్ బ్రాండ్. ఎందుకంటే మనకు లాంగ్ టైం ఎక్కువ రోజులు వర్క్ చేయాలంటే కొంచెం బ్రాండెడే తీసుకోవాలి. బ్రాండెడ్ తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ రోజులు వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి కనుక్కుందాం. ఓకే అన్న, మనకు వచ్చి ఇదిగో మాస్టర్ బ్లాస్టర్, ఇది స్పిన్నింగ్ రాడ్. ఇది దీని ప్రత్యేకత ఏందన్న? దీని ప్రత్యేకత ఏంటంటే దీనిది 8 feet లెంత్ తోటి 8 feet ఇది. ఓకే, మనకు సింగిల్ గాలం ఆడుకోవడానికి, ప్లస్ మీకు సాల్ట్ వాటర్ ఫిషింగ్ అంటే మీకు పెద్ద పెద్ద సముద్రాల్లో వాడడానికి, ఇంకా త్రీ హుక్స్ పెట్టి ఆడుకోవచ్చు. దీంతో చాలా రకాలుగా అనమాట, ఫీడర్లు కానీ అన్ని ఆడుకోవచ్చు దీంతో. ఆల్ టైమ్ ఫిషింగ్. ఇప్పుడు ఇది చాలా అంటే మీకు కాస్ట్లీ ఉంటుంది. ఇది 3000 దగ్గర ఉంటుంది. 3000 దగ్గర. బైట్ కాస్టింగ్ ఇది చూడండి. బైట్ కాస్టింగ్ ఇది కూడా సేమ్ లుకానా బ్రాండే. లుకానా బ్రాండే చూడండి. అయితే ఇది నేవిగేటర్ చూడండి, పేరు 210 అంటే మీకు 7 feet ఇది. ఓకే, బైట్ కాస్టింగ్. ఈ బైట్ కాస్టింగ్ రాడ్ అనేది ఎట్లా ఉపయోగించాలంటే దీంట్లో కొన్నిటికి సింగిల్ వస్తుంది, కొన్ని దీనికి డబల్ టిప్పులు వచ్చినాయి. ఇది టిప్ అంటారు. ఒకటి హెవీ, ఇంకొకటి మీడియం హెవీ. ఓకే, మీడియం హెవీ అంటే ఇప్పుడు ఇది లచక్ ఉంటుంది, మీడియం హెవీ. దీంట్లో లచక్ తక్కువ ఉంటుంది దీంట్లో. ఓకే, ఇది బైట్ కాస్టింగ్ రాడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసిందనా? నెక్స్ట్ వచ్చి గో కాస్ట్ స్పిన్నింగ్ రాడ్. ఇది గో కాస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి పెట్టుబడి పెట్టామనుకో రెండోసారి మనకి ఇంకో వేరే రాడ్ అవసరం పడదు. ఇది ప్రైస్ వచ్చి 2500. నెక్స్ట్ వచ్చి సేమ్ గో కాస్ట్. ఓకే, గో కాస్ట్ లో బైట్ కాస్టింగ్. అది ఇంతకు ముందు చూపించింది, అది స్పిన్నింగ్. ఓకే, స్పిన్నింగ్. ఇది బైట్ కాస్టింగ్. చూడండి గో కాస్ట్ అని క్లియర్ ఇక్కడ. ఇది ఒరిజినల్. ఓకే, ఇది 2600 ఉంటుంది. ఇది కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట. మీకు హైట్ పర్సన్స్ కానీ ఇంకా ఎక్కడైనా లాంగ్ పోయినప్పుడు లాంగ్ కాస్ట్ కావాలంటే 8 feet. చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ గా తీసుకునేది 8 feet. గో కాస్ట్ లో 7 feet, 8 feet. స్పిన్నింగ్ అండ్ బైట్ కాస్టింగ్ రెండు. ఇది ఇంకొకటి వచ్చి మనకు మాస్ రాడ్. ఇది అసలు మామూలుగా కొత్తగా వచ్చింది. ఇది గోస్ట్ బ్లేడ్ లుకానా కంపెనీ. చూడండి, గోస్ట్ బ్లేడ్ అంట లుకానా. చూడండి, ఇగో లుకానా బ్రాండ్. ఇక్కడ లుకానా చూడండి. దీన్ని చూడండి ఒకసారి. రాడ్ యొక్క ఈ స్మూత్నెస్ చూడండి. ఇక్కడ ఫిన్సింగ్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని కూడా 2 tip ఇస్తాడు, డబల్ టిప్. ఒకటి హెవీ, ఒకటి మీడియం హెవీ. ఓకే, 2250 రూపాయలు 7 feet. ఓకే, 8 feet వచ్చి 2370 రూపాయలు. ఇది 2 టిప్పులు ఎందుకు ఇస్తారని అడుగుతారు. ఇరిగిపోతుందా అంటే ఒకళ్ళు చెప్పలేం. మన మిస్టేక్లో కూడా ఇరిగిపోవచ్చు. ఇరిగిపోయినప్పుడు ఒకటి స్క్వేర్గా ఉంటుంది. ఇది 2 tip దీనికి ఇచ్చాడు. అలాగే మనకి ఇంకొకటి వచ్చి సాల్ట్ వాటర్లో, ప్లేన్ వాటర్లో నెంబర్ ఎగ్ రాడ్ వచ్చి మనకు చూడండి. ఏం పేరు అన్నది? సాల్ట్ ఆర్మ్, లుకానా బ్రాండ్. ఓకే, నెంబర్ ఎగ్ బ్రాండ్. ఇది బైట్ కాస్టింగ్ రాడు. మనకి చూడండి ఎంత ఎలాగుంది. ఇది పట్టుకోవడానికి చాలా బాగుంది. ఇది వచ్చి మీకు సముద్రంలో ఆడుకోవచ్చు, నార్మల్ వాటర్ లో వాడుకోవచ్చు. సాల్ట్ వాటర్ రఫ్ అండ్ టఫ్ అనుకో ఇక చూడండి. 1 2 3 4 5 6 7 8 8 గైడ్స్ చూడండి. 8 గైడ్స్
8 గైడ్స్ ఇచ్చిండు చూడండి. దీని ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, అస్సలు మామూలుగా చూడండి. దీనికి అట్రాక్షన్ ఇదే దీని కీచెన్ అట్లాంటివి మీకు లూర్ వెయిట్ మొత్తం ఇక్కడ ఉంది చూడండి. రాడ్లో లూర్ వెయిట్ కానీ అన్నీ ఇక్కడ రాసి ఉంది, మీరు చదువుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏందన్నా స్పిన్నింగ్ రాడ్ మనకు స్పిన్నింగ్ రాడ్ లావా స్పిన్, లుకానా బ్రాండ్లో లావా స్పిన్. లూర్ వెయిట్ అని ఇక్కడ ఉంది. ఇది సింగిల్ గైడ్, దీనికి సింగిల్ టిప్ వస్తుంది. గైడ్స్ వచ్చి చూడండి డబల్ సైడ్ డబల్ గైడ్స్ ఉంటుంది, పెద్దగా ఉన్నాయి గైడ్స్. చివరి వరకు మన డబల్ గైడ్స్ వస్తాయి, మంచిగా ఉంటుంది. 7 ఫీట్. ఇది ఎంత ఫీట్? ఇది 1370 రూపాయలు ఉంటుంది 8 ఫీట్. ఓకే, లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది బైట్ కాస్ట్ రాడ్కి ప్లస్ స్పిన్నింగ్ రాడ్కి తేడా అయింది అనేది, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం రాడ్ అనేది చూడండి. ఇది కూడా బైట్ కాస్టింగ్ 7 ఫీట్లో మన దగ్గర అవైలబుల్ ఉంది. లుకానా కంపెనీలో మీకు ట్రావెలింగ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. స్కూటీలో వేసుకుంటాం, లేకపోతే జేబులో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సింపుల్గా ఉంటుంది. ఇది 7 ఫీట్ బైట్ కాస్టింగ్ రాడ్. ఇది 7 ఫీట్. ఇది బైట్ కాస్టింగ్ చాలా స్మూత్ ఉంది, బాగుంది, మంచి లచాక్ ఉంది, ప్లస్ స్టిఫ్నెస్ కూడా ఉంది. ఓకే, ఇది వచ్చి 1100 ఎబో ఉంది, 1150 రూపాయలు ఉంటుంది ఇది రాడు. ఓకే, చాలా సింపుల్గా చాలా స్మూత్గా వాడుకోవాలి, ఎందుకంటే దీనిలో ఈ పర్ఫార్మెన్స్ చూడండి, స్మూత్నెస్. లుకానా బ్రాండ్. ఈ రాడ్ కావాలంటే మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు. కొరియర్ కూడా చేస్తారు. నేను ఎలా చేస్తారనేది మీకు లాస్ట్లో వీడియోలు చెప్తాను. ఈ రాడ్స్ అయితే ఇవి కొత్తగా వచ్చినాయి. ఓకేనా, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ లుకానా బ్రాండ్స్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ లుకానా బ్రాండ్సే. ఇది స్నేక్ హెడ్, అలాగే గూను స్క్వాడ్, అలాగే ఇది వచ్చి నానో స్పిన్. ఇది కొమాడో. ఈ కొమాడో ఒక్కటి తీసి చూపిస్తా. అలాగే ఇది వచ్చి ప్రీడియేటర్. ఓకే, కొమాడో అది రెండు ఓపెన్ చేసి కొమాడో చూపిస్తా చూడండి మీకు. స్పిన్నింగ్ అండ్ బైట్ కాస్టింగ్. చాలా మంది ఫిషింగ్ లవర్స్ ఏం చేస్తారంటే స్పిన్నింగ్ అండ్ బైట్ కాస్టింగ్ రెండు ఉపయోగపడేటట్టు డబల్ రాడ్ తీసుకుంటారు. ఇది స్పిన్నింగ్ అసలు ఎక్స్ప్లెయిన్ చూడండి. అవునా, ఇది స్పిన్నింగ్ బైట్ కాస్టింగ్ రెండింటికి వాడుకోవచ్చు. కే గైడ్ ఉంటుంది. కే గైడ్స్ రాడ్ చూడండి ఒకసారి, లుక్ చూడండి ఒకసారి చూడండి. యాక్చువల్గా 2-in-1 గా కూడా వాడుకోవచ్చు అంట. చాలా లచ్చాకుంటుంది రాడు. బైట్ కాస్టింగ్ స్పిన్నింగ్ రెండు వాడచ్చు కదా. అసలు ఇరగదు. ఇది సముద్రంలో 100 కిలోలు చేప పడే ఇరగదు. అంటే నార్మల్గా చెరువులలో కూడా వాడుకోవచ్చు. నువ్వు సాల్ట్ వాటర్లు కూడా వాడుకోవచ్చు. ఓకే, ఎంత అన్న కాస్ట్ ఎంత? 2830 రూపాయలు. చూడండి, 2830 రూపీస్ ఓన్లీ. దీంట్లో ఇంకొకటి వచ్చి మనకు ఇంట్రెస్టింగ్ రాడు ప్రీడియేటర్. అందరు ప్రతి ఒక్కరు అడిగేది ప్రీడియేటర్ అన్న. ప్రీడియేటర్. ఇది ఏ రాడన్నా? బైట్ కాస్టింగ్. ఇది బైట్ కాస్టింగ్. ఓకే, అంటే ఇది 2-in-1 గా యూజ్ చేసుకో? లేదు, ఓన్లీ బైట్ కాస్టింగ్ మాత్రమే ఇది. ఓకే, 2-in-1 కాదు. దీంతో వాల్గలు, కొర్రమొట్టలు అన్నీ కొట్టుకోవచ్చు దీంతో. చూడండి. అబ్బా, కలర్ చాలా బాగుంది అన్న, చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు లుకానా బ్రాండ్ ప్రీడియేటర్ అన్నారా? ప్రీడియేటర్ కే గైడ్స్ ఉంటాయి. దీన్ని చూడండి, గైడ్స్ కూడా పెద్ద చాలా బాగున్నాయి. రాడ్ కూడా చాలా లచాక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ప్రైస్ ఎంత? దీని ప్రైస్ తక్కువే, 2170 రూపీస్. ఓకే, స్నేక్ హెడ్ హంటర్ చూడండి. ఓకే, ఇది బైట్ కాస్టింగ్ రేడ్ అన్న. ఇది బైట్ కాస్టింగ్ రాడు. చూడండి ఒకసారి, లుక్ చూడండి ఒకసారి. ఫుల్ ఆర్మీ కలరు. దీని బ్రాండ్ చూపెట్టండి అన్న. లుకానా బ్రాండ్. ఇగో ఏం రాడు ఇది? స్నేక్ హెడ్ హంటర్ అంట. చూడండి రాడు. ఎన్ని ఫీట్ల రాడు? ఒరిజినల్. ఇది ఎన్ని ఫీట్లు? 7 ఫీట్. ఇది 7 ఫీట్. ప్రైస్ ఎంత? 2450 రూపాయలు చిల్లర ఉంటుంది ఇది. ఓకే, బైట్ కాస్టింగ్ రాడ్ చూడండి. బైట్ కాస్టింగ్. ఇది చాలా స్మూత్ ఉంటుంది మీకు. దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర ఇదే రాడ్ ఉంది. నేను కూడా చాలా మంది సజెషన్ ఇది చేసిన. 2455 రూపాయలు. చూడండి, ఇక్కడ ఫిషింగ్ రీల్స్ అనేది రావడం జరిగింది. స్పిన్నింగ్ రీల్, బైట్ కాస్టింగ్ రీల్స్ లుకానాలో ఏమేమి వచ్చినాయి ఇప్పుడు మనకు డీటెయిల్గా చూపెడతారు. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసేసి బాక్స్ల మీద పెట్టడం జరిగింది. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మనకైతే అన్న ఇప్పుడు ఈ రోజు వచ్చిన స్టాక్లో డైవా కంపెనీలో, ఈ డైవా కంపెనీలో మీకు స్పిన్నింగ్ రీల్ ఇది. ఓకే, నెక్స్ట్ స్టక్ స్పోర్ట్స్. ఇది కూడా సేమ్ డైవా కంపెనీలో. ఇది ఒక బ్రాండ్. ఓకే, ఇది ఒకటి. దీని రేట్లన్నీ క్యాటలాగ్లో ఉన్నాయి. ఇది ట్యాకిల్మెన్ గోల్డ్ ఫిష్. ఇది కూడా చాలా మంచి మిషన్. ఇది చాలా తక్కువ రేట్ ఉంటుంది మనకు. ఎంత? ఇది 950 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఇది ఇంకొకటి లుకానాలో ప్రీడియేటర్. చూడండి, ప్రీడియేటర్. ఇది కూడా చాలా స్మూత్ ఉంటుంది. నువ్వు సింగిల్ గాలం కానీ అన్ని ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇది ప్రీడియేటర్. చూడండి, రీనో 2 అంట. రీనో 2. ఇది కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఇది మిషన్ లుకానా బ్రాండ్. చేప లాగినప్పుడు చూడండి సౌండ్.
చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకటి రీనో 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏందనేది చూడండి కొమాడో చూడండి. ఓకే, సింపుల్ చాలా బాగుంటుంది. ఇది సాల్ట్ వాటర్ ఫిషింగ్లో బాగా ఉపయోగపడుతుంది. సాల్ట్ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్లో కానీ. కాకపోతే ఏంటంటే ఇది చాలా బాగుంటుంది మిషన్, స్మూత్ ఎక్కువ ఉంటుంది. చూడండి మీకు సపోజ్ మీరు వీడియోలు చూస్తూ ఉంటారు సముద్రంలో వీడియోలు, ఈ సౌండ్ అనేది తిప్పినప్పుడు కర్ర 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 అట్లా సౌండ్ అనేది ఇది వస్తుంది అన్నట్టు బాగా. నెక్స్ట్ వచ్చి లుకానా, ఇది కూడా లుకానా బ్రాండ్లో ఫిన్ 50 చూడండి. చూడండి ఓకే, ఫిన్ 50 ఇది కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఇది లెఫ్ట్ మార్చుకోవచ్చు, రైట్ మార్చుకోవడం హ్యాండిల్. ఓకే, ఇవన్నీ ప్రైసెస్ మన క్యాట్లాగ్ ఉంటాయి. క్యాట్లాగ్ లో ఉందన్న. ఓకే, మీరు పైన వీడియోలో కనబడుతుందా ఆ నంబర్ కి క్యాట్లాగ్ లో ఉంది, మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏందనేది ఇది రీల్ బ్లాక్ టైల్ అంటే చూడండి, బ్లాక్ టైలే బాగా చూడండి. ఇది చాలా స్మూత్ ఉంటుంది. ఇది కూడా ఒక్కసారి చెప్తే ఆగట్లేదు అది అసలు, అంత బాగుంటుంది మిషన్. ఎంత ప్రైస్ క్యాట్లాగ్ లో చూసుకోండి. చూడండి ఇగో సౌండ్ చూడండి ఒకసారి. ప్రైస్ కూడా ఇది తక్కువే ఉంటుంది, 2800 అట్లా ఉంటుంది. మీరు దాంట్లో చూసుకోండి, క్యాట్లాగ్ లో తక్కువే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది లుకానాలో బ్లాక్ టెట్రా. ఓకే చూడండి, ఇది కూడా చూడండి సౌండ్ చాలా బాగుంది. ఇది స్పిన్నింగ్ రీల్ వచ్చినాయి ఇవి. ఓకే, స్పిన్నింగ్ రీల్. బైట్ కాస్టింగ్ లో వచ్చి మనకు ఇప్పుడు వచ్చిన రీళ్లలో లుకానా ప్రీడియేటర్ చూడండి ఒకసారి ఎంత స్మూత్ తిరుగుతుంది చూడండి. బైట్ కాస్టింగ్ లుకానా ప్రీడియేటర్. ఇది వచ్చి మీకు రేట్ తెలుసు, మీకు 2600 ఉంటుంది. ఇది 2600 ఓన్లీ. అలాగే వచ్చి మీకు ఇంకొకటి సేమ్ లుకానా ప్రీడియేటర్లో రెడ్, చాలా మంది రెడ్కి ఇష్టపడతారు, కొంతమంది ఇది ఇష్టపడతారు. ఇది వచ్చి 100 రూపాయలు తక్కువ ఉంటుంది, ఇది 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్ ఉంటుంది అన్న దీనికి. దీంట్లో ఇది వచ్చి ఇంకొకటి టకోగానా, లుకానాలో టకోగానా చూడండి. ఇగో లుకానా టకోగానా. ఓకే, దీంట్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్ ఉంది. మనకైతే ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇది వచ్చి 2700 ఉంటుంది ఓన్లీ. యాక్చువల్గా ఇప్పుడు మా ఆడియన్స్కి మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, ఏ మిషన్ బాగుంటుంది? ఇప్పుడు వచ్చి ప్రెజెంట్ మీకు స్పిన్నింగ్ రీళ్ళల్లో అయితే తక్కువ బడ్జెట్లో మంచిగా మరల్ ఫిషింగ్ ఆల్ ఫిషింగ్ చేయడానికి 4000 సిరీస్ తీసుకోండి. ఏదైనా సరే 4000 సిరీస్. 4000 సిరీస్ లో ఏది చూపెట్టండి శాంపుల్. ఇది సపోజ్ లుకానా ప్రీడియేటర్ ఉంది. ఈ లుకానా ప్రీడియేటర్ ఉంది కదా, ఈ లుకానా ప్రీడియేటర్ కి సన్నదారం వేసుకోవాలి 28 mm. ఓకే, 28 mm వేసుకొని మీరు ఇక లాంగ్ కాస్ట్ అంటే మీరు మరల్ ఫిషింగ్ చేయొచ్చు, అట్లనే రవ్వు కట్ల ఇవి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ రీల్ మీద కాస్టింగ్ లో మీకు ఇది లుకానా టాకుగానా సూపర్. ఓకే, ఇంకా మంచి సీసర్ కంపెనీ అవి వస్తున్నాయి. ఇవి లుకానా టాకుగానా నెంబర్ 1 ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ మన దగ్గర ఉన్న మిషన్లలో, అన్ని మిషన్లలో. ఓకేనా, సూపర్ ఉంటుంది. ఇది ఇక్కడ కొన్ని టూల్స్ అండ్ హుక్స్ ఉన్నాయి చూడండి. దీన్ని యాక్చువల్ గా ఫీడర్ అంటారు. ఫీడర్ లో మనకు ఎన్ని హుక్స్ ఉంటాయి? ఫీడర్ లో 2 హుక్స్ సంబంధించిన ఫీడర్లు ఉంటాయి, అలాగే 4 హుక్లు కూడా పెట్టుకోవచ్చు మనము. ఓకే, యాక్చువల్ గా ఈ ఫీడర్ కి ఏ నెంబర్ హుక్స్ వస్తాయనా? ఇది 2 నెంబర్ 4 నెంబర్ చూడండి, 2 నెంబర్ 4 నెంబర్ హుక్స్ వస్తాయి. యాక్చువల్ గా ఏ చేపలో పట్టడానికి పనికి వస్తాయి ఫీడర్? ఇది రవ్వు, బొచ్చ, ఇంకా గ్యాస్ కట్, మిరగలు అన్నిటికీ ఇక ఫీడర్ అనేది ఇది సింగిల్ ఫీడర్ అంటారు. చూడండి, దీనికి 2 వచ్చినాయి. ఇదిగో చూడండి, ఇది సింగిల్ హుక్ ఫీడర్ అంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకా మనకు రోవులకు దానికి సింగిల్ హుక్స్. ఇది సింగిల్ ఏ నెంబర్ వాడచ్చు? సింగిల్ గాలం అంటే మీరు గుచ్చాలు వాడడానికి ఏమో 7, 8, 6. ఓకే, నార్మల్ సింగిల్ కి అయితే 5 నెంబర్, 505 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ హుక్స్ లో కూడా మనకు నంబర్స్ ఉంటాయి. 6 నంబర్, ఇది వచ్చేసి 12 నంబర్. అంటే అన్న ఏ నంబర్ హుక్ ఏ చేపలకు వస్తాను అంటే ఇప్పుడు రోహు చేపలకు ఏ నెంబర్? రోహు కట్లకి కట్లకి అయితే చూడండి మన 6 నెంబర్ ఎక్కువ వాడతాం మనము. గుచ్చాలకి దీనికి గుచ్చాల పనికి వస్తుంది. ఫీడర్ కట్టుకోవచ్చు ఈ గాలాలు. సింగిల్ గాలం కూడా పాంప్లెట్లు కానీ అట్లా పట్టుకోవచ్చు దీంతో. ఓకే, 6 నెంబర్ 7 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ త్రిబుల్ హుక్ ఉన్నాయి. ఇవి లేటెస్ట్గా వచ్చినాయనా? లేటెస్ట్గా వచ్చినాయి ఇవి. మనము త్రిబుల్ హుక్స్ ఆడినప్పుడు ఇది త్రిబుల్ హుక్స్ దేనికి వాడతారు? ఏ చేపలకు? సేమ్ రవ్వులకి, బొచ్చలకి దానికే. కాకపోతే ఏంటంటే ఇది ఊడదు అన్నట్టు. మనం కట్టుకునేది ఏంటంటే దారం ఊడిపోతుంది. ఇది కూడా డైరెక్ట్ వెల్డింగ్ ఉంది. ఇది అంటే ఇవి రాడ్లకు పెట్టి వాడతారా? డైరెక్ట్ పెట్టుకుని వాడుకోవచ్చు దాన్ని కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫ్రాక్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫ్రాక్స్ అనేది ఏ చేపలకు వాడతాం అనేది అన్నతో ఒకసారి అడగదాం. చెప్పండి అన్న, ఏ దానికి వాడతారు ఫ్రాక్స్ అనేది? ఫ్రాక్స్ అనేవి మనకేంటంటే మరల్ ఫిషింగ్, కొర్రమట్టల కోసం ఉపయోగిస్తాము. అలాగే వాల్గలు కూడా పడతాయి దానికి అన్ఎక్స్పెక్టెడ్. ఒక్కొక్కసారి మార్పు కూడా పడుతుంది. ఆ 3 రకాల చేపలకైతే అవి ఉపయోగిస్తాం. ఏ రాడ్కి వాడుకోవచ్చు? అది బైట్ కాస్టింగ్ రాడ్. స్పిన్నింగ్ కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం, దాని ఏం లేదు. కాకపోతే లూర్ మాత్రం బ్రేడెడ్ లైన్ వాడాలి దానికి. ఓహో, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇవి స్పూన్స్. ఈ స్పూన్స్ అనేది చూడండి, దీనికి గాలాలు ఉన్నాయి. అంటే స్పూన్స్ అనేది ఏ చేపలకు వాడతారన్న? ఇది వచ్చి మనకు వాల్గలు
వాల్గా ఫిషెస్ మాత్రమే ఉపయోగిస్తారు. వాల్గో ఆటో ఫిష్ అంటాము, దానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఇది హైదరాబాద్ స్పూన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏందనేది స్పిన్నర్లు ఇవి. స్పిన్నర్ చూడండి, స్పిన్నర్ దేనికి వాడతారన్న? స్పిన్నర్లు వచ్చి ఇది సేమ్ లోపల ప్లేన్ వాటర్లో, ఓకే, ప్లేన్ వాటర్లో లోపల నుంచి తిరుక్కుంటూ వస్తుంది సేమ్ స్పిన్నర్. ఏ చేపలకు వాడతాం? ఇది వాల్గలు కొర్రమొట్టలు పడతాయి దీనికి. ఓకే, ఇవన్నీ బిగినర్స్ గురించి చెప్పడం జరిగింది. ఫిషర్ లవర్కి అయితే ఇవన్నీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కాకపోతే కొత్తగా ఫిషింగ్ నేర్చుకోవాలంటే ఈ టూల్స్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు చేపలు పట్టడానికి బయట అనేది ఎట్లా? ఇప్పుడు బయట అనేది నెక్స్ట్ వీడియోలో నేను స్పాట్లోకి వెళ్ళి కలిపి చూపిస్తా, అలాగే ఏమేమి కలపాలి ఏంటి అన్నది. లేదంటే కనుక మీరు చాలా వీడియోలు ఉన్నాయి రాజు బాబు ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్లో, మీరు దాంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. అన్న మనకి ఇప్పుడు స్పిన్నింగ్ రీల్కి దారం కట్టి చూపిస్తారు చూడండి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది రాడ్, ఏ రాడ్ అనేది? లుకానా కొమాడో. ఓకే, ఇది దారం వైజిఆర్ జపాన్ లైన్. ఇది వచ్చి మీకు 28 mm. ఓకే, అంటే ఏ చేపలకు వస్తాను? ఇది అన్నిటికి పట్టుకోవచ్చు, అన్నిటికి పట్టుకోవచ్చు, ఓన్లీ ఇదే పట్టుకోవాలని ఏం లేదు. చూడండి అన్న మనం ఇప్పుడు స్పిన్నింగ్ రీల్ కి బ్రెడెడ్ లైన్ అంటే ఎలా చుట్టాలో అనేది చూపిస్తారు చూడండి. ఇది బిగినర్స్ కి చాలా ఉపయోగపడుతుంది వీడియో. స్పిన్నింగ్ రీల్ కి ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి అన్న చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్న? ఇది రైట్ హ్యాండ్ ఉంది, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఉంది, ఇప్పుడు రైట్ హ్యాండ్ మార్చుకోవాలి. అంటే 2 in 1 దేనికైనా చేసుకోవచ్చు. సామాన్యంగా ఏ హ్యాండ్ ఉపయోగిస్తారన్న? చాలా ఎక్కువ మంది రైట్ హ్యాండ్ ఉపయోగిస్తారు. గట్టిగా టైట్ వేసుకోవాలి. ఇది వెనకాల మూత మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, లేకుంటే వాటర్ వెళ్తే మనకి రస్ట్ పట్టే అవకాశం. డమ్మీ అటు సైడ్ బిగించుకోవచ్చు, ఇటు సైడ్ బిగించుకో డమ్మీ. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఇగో ఇది రాడ్, ఇది 2 piece రాడ్. ఇది ఓకే, మిషన్ అయితే దీనికి ఎక్కించుకుందాం ఫస్ట్. ఓకే, ఎలా ఎక్కియాలి చూసి చూడండి ఒకసారి. చూడండి, ఇది ఉంది గ్యాప్. చూడండి, ఎక్కించుకొని ఫిక్స్ టైట్ వేసేసుకోవాలి. ఫుల్ టైట్ ఉండాలి. చూడండి ఎట్లా టైట్ చేసిండు అన్న ఒకసారి చూడండి. ఆ గ్యాప్లో అలా మనం టైట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, తిప్పడం కూడా వన్ సైడే తిప్పాలి, వెనకాల సైడే తిరగదు, వన్ సైడే వస్తుంది. ఓకే, చూడండి. బ్రెడెడ్ లైన్ వచ్చి వైజిఆర్ జపాన్ లైన్. ఓకే, ఇది కూడా మీకు 15 kg డ్రా కెపాసిటీ ఉంటుంది. ఓకే, చూడండి చాలా చిన్న లూర్ వేస్తున్నా ప్రజెంట్ అయితే, మీకు చూపిస్తున్నా దీనికోసం. ఎక్స్పెషల్లీ అన్న అడిగిండు. ఈ లైన్ అయితే 520 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, దీని నుంచి తీసుకోవాలి మనకు. నేను అంటే పైన రాడి తర్వాత కూడా పెట్టుకోవచ్చు అన్న? తర్వాత పెట్టుకోవచ్చు. చూడండి ఎట్లా మూడు వేస్తుండే అన్న ఒకసారి చూద్దాం. ఎట్లా మూడు వేలు చూపెట్టన్న ఒకసారి డీటెయిల్. 1 2 3. ఓకే, లాగేసుకోవాలి. ఇది మళ్ళీ లాక్కున్నాక ఈడ కట్ చేసేసుకోవాలి లాస్ట్లో. ఓకే, మళ్ళీ ఇంకో 3 వేస్తున్నాను చూడండి. జార్ ముడి వేసుకోవాలి. ఓకే, దీనికి ఇంకొక బెండ్ చేసుకున్నా, ఇది వేసుకున్నా, రెండు స్టెప్పులు తీసుకున్నా. దీనికి అంటే ఫస్ట్ టైట్ ఫుల్ టైట్ వేసి అది ఓపెన్ చేసుకోవాలి లాక్ ఫస్ట్. ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసిన, ఆల్రెడీ లాక్ క్లోజ్ చేసేసిన. చూడండి, అంతే చుట్టేసుకోవాలి, టైట్గా చుట్టుకోవాలి, టైట్గా చుట్టుకోవాలి. మళ్ళీ ఇంతే, ఇట్లా చుట్టేసుకోవాలి, అంతే సింపుల్. చుట్టేసుకుంటే మనకి ఎంత కావాలంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మామూలు మూడేసేసుకుంటాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది చుట్టుకోవడం అయితే ఇదే. మీకు కప్ప వేసి మీకు కాస్టింగ్ చేసి నేను అక్కడ లొకేషన్కి పోయిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం కాస్టింగ్ చేసి చూపించడానికి ఇక్కడ లొకేషన్ లేదు, మన ఇక్కడ ప్లేస్ కూడా సరిపోదు. అందుకని నేను మొత్తం చుట్టుతలేను. మీకు కాస్టింగ్ చేసి బయట కాస్టింగ్ ఆర్ స్పిన్నింగ్ రెండింటి కూడా కాస్టింగ్ చేసి మీకు చేప కొట్టి మీకు చూపిస్తాం. జస్ట్ శాంపిల్లో మీకు చూపించిన ఇది ఎలా ఎక్కించుకోవాలన్నది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్రాగ్ అన్ని ఎక్కించుకోవడం అన్ని నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికి చిక్కు పడకుండా మీకు బయట కాస్టింగ్లో కానీ స్పిన్నింగ్లో కానీ చిక్కు పడకుండా దాని గురించి కొంచెం డీటెయిల్స్గా ఐడియాస్ ఉన్నాయి. నేను ఫిషింగ్ వీడియో జస్ట్ మన స్పాట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ నేను చేయడానికి లేదు, ఏం లేదు. ఇగో ఇది డ్రాగ్, ఇది డ్రాగ్. ఇది పెద్ద చేప పడితే లూజ్ చేసుకోవాలి, ఇక మళ్ళీ తిప్పేటప్పుడు కొంచెం టైట్ చేసుకోవాలి. ఇది ఒకటే స్పిన్నింగ్. మొత్తానికి ఇప్పుడు చెప్తే అర్థం కాదు, మేము ఫిషింగ్ లొకేషన్లకు దారం చుట్టి అప్పుడు కూడా డీటెయిల్గా చూపిస్తాం. సెట్టింగ్స్ అంటే ఎలా వాడాలి, ఎలా డ్రాగ్ చేసుకోవాలి, అవన్నీ డీటెయిల్గా అంతే. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ టూల్స్ చూపెట్టడం జరిగింది కదా. నెక్స్ట్ వీడియో స్పాట్లోకి వెళ్ళేసి దారం ఎలా కట్టుకోవాలో, స్పిన్నింగ్ రీల్ లో, బైట్ కాస్టింగ్ రీల్ లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి అవి డీటెయిల్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తాం. అన్న చాలా ప్రొఫెషనల్, చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫిషింగ్ లో. మొన్న బెంగళూరు కూడా పోయొచ్చిండు, బెంగళూరు లో కూడా ఫిషింగ్ చేసి వచ్చిండు. ఆ వీడియో కావాలంటే మన రాజాబాబు ఫిషింగ్ ఛానల్ ఉంటుంది, మీరు డీటెయిల్ గా చూడవచ్చు అక్కడికి వెళ్ళేసి. అన్న ఇప్పుడు ఇవన్నీ మెటీరియల్ ఇక్కడికి వచ్చి ఎలా తీసుకోవాలో, లేదంటే మీ దగ్గర ఏ కొరియర్ సర్వీస్ ఉందో ఫస్ట్ మీరు అడ్రస్ చెప్పండి ఒకసారి. మన అడ్రస్ వచ్చి రాజుబాబు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ ముత్తంగి అని గూగుల్ మ్యాప్ లో కొట్టండి. కొడితే మీకు డైరెక్ట్ చూపించేస్తుంది. లేదంటే కనుక పైన మీకు 7569447923 ఈ నెంబర్కైనా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు మనకు కొరియర్ సర్వీస్ అంటారా, మీకు డిటిడిసి ప్రొఫెషనల్, అలాగే మీకు ఆర్టీసీ కార్గో ఉంటుంది. దీంట్లో ఎక్కడైనా ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ మాత్రం ఆల్ ఇండియా, మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ మెటీరియల్ అనేది మీకు ఏది కావాలన్నా తెప్పించుకోవచ్చు. ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. రాజాబాబు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ లో మీకు ఏమేమి దొరుకుతాయి అనేది మొత్తం డీటెయిల్ గా ఈ క్యాటలాగ్ లో ఉంటుంది చూడండి. పైన అయితే నంబర్ ఇస్తున్నాను నేను. ఓకే, ఆ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.